హాయ్ బ్రో. స్టడీ ఎంబీబీఎస్ ఇన్ అమెరికాస్. అమెరికా అంటే సెంట్రల్ అమెరికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా. ఏ అమెరికా బ్రో? బ్రో, నేను ఇటీవల ఒక ఇన్స్టాగ్రామ్లో యాడ్ చూస్తూ వస్తున్నాను. చాలా బాగా ప్రమోట్ చేస్తున్నారు యాడ్ని. స్టడీ ఎంబీబీఎస్ ఇన్ అమెరికా, పాత్వేస్ టు యూకే, యుఎస్, కెనడా అనేసి. బ్రో, ఎటువంటి మెడికల్ పాత్వేస్ ఎన్ఎంసి అప్రూవ్ చేయట్లేదు. ఒకవేళ మీకు సదర్ కన్సల్టెంట్ ఎంబీబీఎస్ ఇన్ అమెరికా అని చెప్పి సెంట్రల్ అమెరికా, నార్త్ అమెరికా, ఇంకో అమెరికా అని చెప్పి తీసుకెళ్ళి అమెరికాలో ఉన్న కరికులంకి ఈ సెంట్రల్ అమెరికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికాలో ఉన్న కరికులంకి పెద్ద తేడా ఏం లేదండి అని చెప్తారు మీకు. బ్రో, మీరు అమెరికాలో చదివినా ఇంకెక్కడ చదివినా కానీ ఎన్ఎంసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే బ్రో. ఎన్ఎంసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కాకుండా కుదరదు బ్రో. మీరు పాత్వేస్ అంటే కుదరదు బ్రో. బ్రో, ఎన్ఎంసి చాలా క్లియర్గా చెప్పింది, మీరు ఎంబీబీఎస్ అనేది క్లియర్గా మీరు ఎంబీబీఎస్ అనేది కంప్లీట్ డ్యూరేషన్ 5.5 సంవత్సరం అయితే 5.5 సంవత్సరం, 6 సంవత్సరం అయితే 6 సంవత్సరాలు, ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్, ఒకటే యూనివర్సిటీలో, ఒకటే కంట్రీలో. బ్రో, ఎన్ఎంసి చాలా క్లియర్గా చెప్పింది ఎన్ఎంసి గెజెట్లో, మీరు ఎంబీబీఎస్ అబ్రాడ్కి వెళ్ళినప్పుడు ఒకటే కంట్రీలో, ఒకటే యూనివర్సిటీలో ఎటువంటి ట్రాన్స్ఫర్స్ తీసుకోకుండా లేదా ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి మారకుండా కంప్లీట్గా కోర్స్ ఒకటే కంట్రీలో ఒకటే యూనివర్సిటీ చేస్తే ఆ డిగ్రీ ఇండియాలో వ్యాలిడ్ అని చెప్పేసి. మీకు కొంతమంది కన్సల్టెంట్స్ ఏం చెప్పొచ్చు అంటే అమెరికాలో పాత్వేస్ చేయొచ్చు, 4 years థియరీ మాత్రం ఈ కంట్రీలో చేయండి, క్లినికల్ రొటేషన్స్ మీరు అమెరికా వెళ్ళి చేసుకోవచ్చు, యూఎస్ఎల్ చేసుకోవచ్చు అని చెప్తారు. బ్రో, అలాంటి డిగ్రీస్ ఇండియాలో ఇన్వాలిడ్. మీరు ఎన్ఎంసి గెజెట్ 1-4 సార్లు చెక్ చేసి తర్వాతగా చదవండి. తెలియకపోతే కింద కామెంట్ చేయండి, మేము మీకు ఎన్ఎంసి గెజెట్ లింక్ పంపిస్తాము, మీరు పర్సూ చేయండి. బ్రో, ఎన్ఎంసి ఎటువంటి మెడికల్ పాత్వేస్ని అలౌ చేయట్లేదు. అది యూకే కానీ, యూఎస్ఏ కానీ, కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ ఏ కంట్రీ కూడా ఎంబీబీఎస్ పాత్వేస్ అంటే మెడికల్ గ్రాడ్యుయేషన్కి ఎటువంటి పాత్వేస్ మన ఎన్ఎంసి అప్రూవ్ చేయట్లేదు. చాలా క్లియర్గా ఎన్ఎంసి గెజెట్లో చెప్పింది. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్రో. నేను మీ సందీప్ కోయిల బ్రో, సైనింగ్ ఆఫ్ బ్రో.